హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు కుబేర ద్వాదశి కదా, పూజా విధానం మీకు చూపిస్తున్నాను. తులసమ్మని ఇలాగా మంగళసూత్రం కాసు పేరు వేసానండి, అలాగే మాల వేసాను, అలాగే పూలదండ పెట్టుకున్నానండి. వినాయకుడిని రెడీ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు దీపం వెలిగిస్తున్నాను. అమ్మవారిని, తులసమ్మవారిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిగా మనం ఆరాధించి వివాహం చేస్తాం కదండి. తాంబూలం పెట్టి సలివిడి వడపప్పు నైవేద్యం పెట్టి ఇప్పుడు 25 ఒత్తులతో దీపం వెలిగించాలండి. అలాగే ఉసిరి దీపాలు ఒక 5. ఇప్పుడు ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమ నేను వేస్తున్నానండి. అలాగే మనం చక్రాలను అలా వేసుకుని ఉంచుకోవాలి. అవన్నీ ప్రమిదలు కూడా మీకు చూపించాను. 25 ప్రమిదలు పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇప్పుడు ముగ్గుల మీద ఒక్కొక్కటి మనం పెట్టుకోవాలండి. అలాగే వరుసగా అమ్మవారికి ఎదురుగా పెట్టుకోవాలి. తులసమ్మవారికి ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోనూ ఒత్తులు పెట్టుకొని వస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఒత్తులు పెట్టుకొని అందులోని మన నెయ్యి, శ్రేష్టమైనది ఆవు నెయ్యితోని మనం దీపారాధన చేయాలి. ఈ కార్తీక మాసంలో చాలా మంచిది. మనకు వీలు ఉంటే కార్తీక మాసంలోని కొబ్బరి నూనె లేకపోతే ఇదిగోండి అమ్మవారిని ఇలా రెడీ చేసుకొని నేను పూజ చేసుకుంటున్నాను. ఇదిగోండి చాలా దివ్యకాంతంగానైనా తులసమ్మవారు మనకి మన ఇంట్లో ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. సుఖ సంతోషాలతోనూ అందరం అష్టైశ్వర్యాలతో బాగుండాలని ఈ తులసమ్మ వారికి క్షీర ద్వాదశి నాడు మనం ఈ పూజ చేసుకుంటామండి. ఉపవాసాలతోనే ఉండి అమ్మవారిని, తులసమ్మవారిని వేడుకుందాము. అందరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఈ కార్తీక మాసంలోని ఈ శివుడిని మనం ఆరాధిస్తే మనకు అన్ని కష్టాలు తొలగి ఆరోగ్యాలతో అందరం బాగుండాలని అమ్మవారికి మనం పూజ చేస్తూ ఈ వివాహం చేసుకుంటామండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.